ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ఏపీ ఎన్జీఓ పయనిస్తోందని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిత్తూరు నగరానికి మొదటిసారిగా వచ్చిన విద్యాసాగర్ ను ఏపీ ఎన్జీఓ జిల్లా శాఖ ప్రతినిధులు శనివారం ఘనంగా సన్మానించారు. అంతకుముందు నగరంలోని ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె రాఘవుల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని ఉద్యోగుల సమస్యలను తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కొన్నింటిని పరిష్కరింపచేశామన్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు అనుకూలంగా డిఏ జీవోను సవరించడం, 60 రోజుల్లోగా ఉద్యోగుల ఆరోగ్య కార్డుల సమస్యలను పరిష్కరింపచేయడం, ఆర్టీసీ కార్మికులకు పదోన్నతులు, మహిళా ఉద్యోగుల పదవి విరమణ చేసేలా ఎప్పుడైనా చైల్డ్ కార్డు ఉపయోగించుకోవడం తదితర ప్రయత్నాలు సాధించామన్నారు. అయితే తాము గోరంత సాధించామని ఇంకనూ కొండంత సాధించాల్సిందని తెలిపారు. సాధించాల్సిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి తప్పక విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లాలోని ఆయా తాలూకాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఏపీ ఎన్జీఓ జిల్లా ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి పెట్టారని జరుగుతున్నప్పుడు ఏపీ ఎన్జీఓస్ లో గానీ, కార్యవర్గంలో గానీ, కింద వాళ్ళలో గానీ నథింగ్ డూయింగ్, ఇబ్బంది ఏమి లేదు, వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్. సాగర్ గారు ఉన్నాడు, దీనికి ఏదో ఒకటి చేస్తాడు, బిజీగా ఉంటాడు, ఆయన్ని మనం మెసేజ్ పెడతాం ఏంటి, మనం ఫోన్ చేయటం ఏంటి, ఇంకోటి చేయటం ఏంటి, ఈ విల్ ఆల్వేస్ బీయింగ్ ఏ రైట్ ట్రాక్ అని చెప్పి నా మీద నమ్మకం ఉంచిన ఎన్జిఓ శ్రేణులందరికీ కూడా, ఎన్జిఓ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియాలి. ఒకటే షెడ్యూల్ ఉండాలి. నేను చెప్పింది మీరు 3 ఇన్స్టాల్మెంట్స్ పెట్టే ఇప్పటిదాకా ఉంది, అది ఒక ఆర్థిక సంవత్సరంలోనే క్లోజ్ చేయండి. మీరు ఇక్కడ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం, ఆ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం కాదు, ఈ 2 ఒక ఫైనాన్షియల్ ఇయర్లోనే క్లోజ్ చేయాలి. ముందో దానికి వెళ్ళడానికి వీల్లేదు. మూడోది నేను చెప్పింది, మీరు జియో ఇస్తే ఈ ఫస్ట్ బ్లాక్ దిగి నేను కిందకి వెళ్తాను. మరి 12.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు ఎవరున్నారని అడుగుతున్నాను. అక్కడ ఎవరున్నారు? మీ నాయకుడు ఉన్నాడు, మీ అధ్యక్షుడు ఉన్నాడు, మీ జేఏసీ చైర్మన్ ఉన్నాడు, మీ రాష్ట్ర కార్యవర్గం ఉంది. ముందు ఇవాళ ఆ డిఏకి 24 రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ చైర్మన్ ఏపీ జేఏసీ. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయినాయి. గత 6 సంవత్సరాలుగా మాకు సంబంధించి దాదాపు 30,000 కోట్ల పైచిలుకు బకాయిలు పెండింగ్ ఉండటం, 9 డిఏ ఏరియర్స్ బకాయిలు పెండింగ్ ఉండటం, పిఆర్సీ నుంచి మిగిలిన అన్ని కూడా ఇబ్బందుల్లో పడిపోవటం, హెచ్ఆర్ఏ అలాగే పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేకపోవటం, మరి వీటన్నిటి ధర్మిల నూతన ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగులు పెద్ద ఆశలు పెట్టుకుని ఉన్న పరిస్థితుల్లో మరి మొన్న ముఖ్యమంత్రి గారు ప్రధాన ఉద్యోగ సంఘాలందరినీ పిలిపించి చర్చించి మరి మాకు సంబంధించిన డిఏ, మరి హెల్త్ కార్డ్స్ మీద 60 రోజుల్లో పరిష్కారం, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు, చైల్డ్ కేర్ లీవ్కు సంబంధించిన మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ను రిటైర్మెంట్ వరకు వర్తింపు, పోలీస్ సోదరులకు సరెండర్ లీవ్, ఇటువంటివన్నీ ప్రకటించినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఇచ్చిన జిఏలో గందరగోళం ఉన్నదో ఆ గందరగోళాన్ని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులైన, ఉపాధ్యాయులైన, సిపిఎస్ ఉద్యోగులైన, రిటైర్డ్ అయిన పెన్షనర్స్ అయినా అందరికీ ఒకటే షెడ్యూల్, ఒకటే చెల్లింపు ఉండాలి. అంతకు తప్పితే రిటైర్మెంట్ వరకు 2028 వరకు ఉద్యోగ సంఘాలు ఊరుకోవని చెప్పిన మీదట 24 గంటల్లో ఆ జీవోను రివైజ్ చేసినందుకు కూడా యంత్రాంగానికి చెప్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగులందరికీ తెలియజేస్తున్నాం, చేసింది గోరంతే, చేయాల్సింది కొండంత ఉంది. ఇట్స్ ఎ జర్నీ అనేది మరి 1 సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది, బట్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. మరి ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ పనిచేయడం లేదు, మరి దాని మీద 60 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఏదైతే చెప్పిందో 60 రోజుల్లో దానిని మేము ఇన్సూరెన్స్ కానీ లేదా దాన్ని పనిచేసే విధంగా వ్యవస్థను మేము చక్కపరుస్తామని చెప్పిందో 60 రోజుల్లో చక్కబరచాలి అని చెప్తున్నాం. మరి దానితో పాటే ఎవరైతే 2004కు ముందు అపాయింట్ అయ్యి, నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయ్యి 2004 తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళు 11,000 మందిని ఓపీఎస్ లో తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే వేతన సవరణ కమిటీకి సంబంధించి కూడా బాధ్యత నాకు వదిలిపెట్టండి, వేతన సవరణ కమిటీ వేతన సవరణను నేను తీసుకుంటానని చెప్పిన మీదట ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటన కూడా చేశారు. మరి దానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన
ప్రతి ఒక్క అంశం మీద కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అలాగే పెండింగ్ ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ప్రభుత్వ పథకాల్లో భాగం చేయడం అలాగే పెండింగ్ ఉంది. మన పెన్షనర్స్ కు సంబంధించిన ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ మీద ఏపీ ఎన్జిఓస్ పోరాడుతుందో వీటన్నిటినీ దశల వారీగా పరిష్కారం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్తూ ఈ సమస్య అయినా మరి ఉద్యోగులకు సంబంధించిన ప్రతిష్టంభం చేసిన అన్ని డిమాండ్స్ మీద కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్